పిల్లలకి ఎంతో ఇష్టమైన కిండర్ జాయ్ ఇంట్లోనే చేసుకుందామా మరి? హోమ్ మేడ్ హెల్తీ కిండర్ జాయ్ ఎలా చేయాలి అంటే, సొరకాయని ముందుగా తొక్కు తీసేసుకుని ఇలాగా, తర్వాత సన్నగా తురిమేసుకోవాలి. ఇది సొరకాయతో చేసుకోవచ్చు, అలాగే కొబ్బరి ఉంటే కొబ్బరితో కూడా చేసుకోవచ్చు. నేను ఈరోజు సొరకాయతో చూపిస్తున్నాను. చాలా చాలా హెల్తీ, అలాగే చాలా టేస్టీ. పిల్లలు చాలా ఇష్టపడతారు. ఒకసారి ట్రై చేసి చూడండి. తురిమేసిన సొరకాయని, ఒక కప్పు సొరకాయ అయితే హాఫ్ కప్పు నేను బెల్లం తీసుకున్నాను. స్వీట్ మనం తినేదాన్ని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ తీసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం నెయ్యి వేసి సొరకాయని వేగనిచ్చి, అది కొంచెం వేగిన తర్వాత ఈ బెల్లం పొడి కూడా అందులో వేసేసి బాగా కలపాలి. ఇది పాకంలాగా వస్తూ ఉంటుంది దగ్గరికి అవుతూ. ఇలాచీ పౌడర్ కూడా వేసేసి బాగా కలిపి, ఇప్పుడు నేను ఇందులో కొంచెం చాక్లెట్ పౌడర్, అదే కోకోవా పౌడర్ ఉంటుంది కదా, దాన్ని కూడా ఒక 2-3 స్పూన్స్ వేశాను. ఎందుకు అంటే చాక్లెట్ ఫ్లేవర్లో పిల్లలకి బాగా నచ్చుతుంది, అందుకని వేశాను అనమాట. ఇప్పుడు రాగిపిండి తీసుకుని, రాగిపిండి ఒక గ్లాస్ తీసుకుంటే దానిలో ఒక సగం గ్లాస్ని మనం నీళ్లు కలుపుకోవాలి. మిగతా సగం పొడిపిండి అలాగే ఉంచుకోవాలి. నీళ్లు కలిపిన రాగిపిండిని ఇప్పుడు స్టవ్ అంటించి స్టవ్ మీద పెట్టి ఇలా కొంచెం దగ్గరికి అయ్యేలాగా కలుపుతూ ఉండాలి. ఇది కొంచెం దగ్గరికి అవగానే స్టవ్ ఆపేసి, మిగతా రాగిపిండి ఉంది కదా, దాన్ని ఇందులో వేసుకుని అవసరం అనుకుంటే ఒక్క చుక్క నీళ్లు చల్లుకుని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఈ పిండిని చపాతీ పిండిలాగా కలిపిన రాగి పిండిని ఇలా ఒత్తుకుని, దీనిలో మనం సొరకాయ స్వీట్ చేసేసాం కదా, కోకోవా పౌడర్ వేసి దాన్ని మనం పెట్టుకుని మొత్తం ఇలా కవర్ చేసేసి చక్కగా మనం పూర్ణం బూరెలు చేస్తాం కదా, అలా చేసేసుకోవాలి. మొత్తం ఇలాంటివన్నీ కూడా రెడీ చేసేసుకున్న తర్వాత ఇడ్లీ కుక్కర్లో కానీ రైస్ కుక్కర్లో కానీ ఆవిరికి పెట్టి వీటిని స్టీమ్ చేసి ఉడికించుకోవాలి. ఆవిరికి ఉడికిన ఈ హెల్తీ కిండర్ జాయ్ కట్ చేస్తే చూడండి, లోపల జ్యూసీగా చాలా ఎంత బాగుందో, చాక్లెట్ ఫ్లేవర్ తోటి చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలకు కూడా బాగా నచ్చుతాయి. ఇలాంటి హెల్తీ రెసిపీస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.